అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000+ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. కానీ మీ మీద ఒక అపవాదం ఉంటుందండి బయట. సో నేరెళ్ళ శారదా గారు అంటే ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ టార్గెట్ చేసుకొని వాటిని ఇన్స్పెక్షన్ చేసి కావాలని ఏదో ఒక స్టంట్ ఉంటుంది కదా, ఇప్పుడు కనిపించాలి మనం అని కొంతమంది అనుకుంటుంటారు. ఇది రకరకాలుగా ఉంటుంది. అంటే నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. సో పబ్లిసిటీ స్టంట్. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, గవర్నమెంట్ హాస్టల్స్ ఎప్పుడైనా విజిట్ చేశారా? అక్కడికి వెళ్ళి చూడాలి కదా అసలుకి ఎలా ఉందో పరిస్థితి, అది ఎప్పుడు చూడలేదా అమ్మ అంటారు. నిజమా అది? లేదు లేదు, చాలా తప్పు. అది ఏమవుతుంది అంటే వాళ్ళు న్యూస్లో వచ్చినప్పుడు కానీ, నేను వెళ్ళిన ప్రతి ప్రోగ్రామ్ నా ట్విట్టర్లో, నా ఇన్స్టాలో ఉంటుంది. ఓకే, మీరు నా ట్విట్టర్ కనుక ఓపెన్ చేసినా, ఇన్స్టా ఓపెన్ చేసినా కానీ ముందుగా నేను విజిట్ చేసినవి గవర్నమెంట్ హాస్టల్స్ అండ్ గవర్నమెంట్ కాలేజెసే. ఓకే, ఆసిఫాబాద్లో వెళ్ళి కేజీబీవీ స్కూల్స్ కానివ్వండి, ప్రతి హాస్టల్ని విజిట్ చేసి వచ్చాను. ఇక్కడ మహబూబ్ నగర్లో అక్కడ సమస్య వచ్చింది చూడండి మధ్యలో, అక్కడ వెళ్ళాను. చాలా వరకు ఇప్పుడు కరీంనగర్లో ఆల్మోస్ట్ 600 స్టూడెంట్స్తోని బీసీ హాస్టల్, జ్యోతిబా పులే హాస్టల్ రన్ అవుతా ఉంది. అందులోనే మళ్ళీ అగ్రికల్చర్ స్టూడెంట్స్ ఉన్నారు, అంటే 1200 మంది ఉన్నారు. అక్కడ ఆల్మోస్ట్ ఒక డే గడిపాను. మార్నింగ్ 11 o'clock వెళ్ళానంటే ఈవినింగ్ 5-6 వరకు ఇంచ్ చూశానమాట. ఓకే, కిచెన్, బాత్రూమ్స్, వాళ్ళ బెడ్రూమ్స్, వాళ్ళ ప్రతిదీ అనమాట. కాకపోతే ఏమవుతుంది, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళినప్పుడు ఆ హైప్ ఉంటుంది చూడండి, అవును, జనాలు చూడడము, రియాక్ట్ అవ్వడము గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ పైన రావట్లేదు. ఓకే, అండ్ అది గవర్నమెంట్ అయినా సరే, అది ప్రైవేట్ అయినా సరే, బాగుందనుకోండి బాగుందని చెప్తాము. ఒకవేళ అది గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అయినా సరే బాగాలేదనుకోండి, ఇది బాగాలేదని డెఫినెట్గా వేలెత్తి చూపిస్తాము. దానికి ఒక ఎగ్జాంపుల్, ఓకే, ఆసిఫాబాద్ వెళ్ళినప్పుడు అసలు ఆ రూమ్స్ కానివ్వండి, బాత్రూమ్స్ కానివ్వండి, కిచెన్ కానివ్వండి, చాలా దారుణంగా ఉంది గవర్నమెంట్ది అది. సో ఇమ్మీడియట్గా నేను కలెక్టర్ గారిని కలిసి పరిస్థితి వివరిస్తే, మ్యామ్ నేను డెఫినెట్గా మీకు ఆల్మోస్ట్ ఒక 6 months లోపే, అంటే 2 monthsలోనే చేస్తా అన్నారు. నేను ఇంకో కొంచెం టైం తీసుకోండి అని చెప్పాను. సో అంటే ఎందుకు అంటే 1 day 2 daysలోనే అయితేనేమో మనము వైట్ వాష్ అట్లాంటివి చేయొస్తుంది. కానీ కొన్ని కన్స్ట్రక్షన్స్ అంటే కొన్ని అప్రూవల్స్ కావాలి వాళ్ళకు కూడా, అవన్నీ చేయడానికి. సో కలిసి చెప్పి రావడం జరిగింది. సో అది మిస్ చేస్తున్నారు పబ్లిక్. ఓకే, సో ఇది చూసినప్పుడు అది కూడా చూడాలి. జ్యోతిబా పూలే హాస్టల్ ఉంది, ఆ హాస్టల్లో కొన్ని ప్రాబ్లమ్స్ చూశాను నేను. ఎవరైతే మెయింటెనెన్స్ ఉన్నారో అక్కడికక్కడికే చెప్పాను, వీళ్ళని సస్పెండ్ చేసేసేయండి, వీళ్ళని కంటిన్యూ చేయకండి, వీళ్ళ ప్లేస్లో ఇంకొకరిని పెట్టుకోండి అని చెప్పి. ఎందుకంటే నేను వెళ్ళి చూసినప్పుడు ఆల్మోస్ట్ ఒక 6 months అయింది కావచ్చండి అసలు బాత్రూమ్స్ క్లీన్ చేయక. అబ్బా, నేను అన్నాను, ఇలా ఎలా పెట్టావమ్మా అంటే, తప్పు అయిపోయిందమ్మా, పొరపాటు అయిపోయిందమ్మా అంటే. నేను అన్నాను, నేను వచ్చాను కాబట్టి తప్పు అయిపోయింది, పొరపాటు అయింది అంటున్నావు. నేను రాకపోయి ఉంటే ఇంకా 6 months ఇలాగే ఉండేది కదా అని చెప్పి వార్నింగ్ ఇచ్చి రావడంతో నెక్స్ట్ మళ్ళీ నాకు పిఏ కానివ్వండి, ఇంకా వేరే వాళ్ళు డిడబ్ల్యూ ఆఫీస్ నుండి వాళ్ళని పంపించాను, నిజంగా మళ్ళీ మెయింటెనెన్స్ ప్రాపర్గా ఉందా లేదా అనేది. సో అక్కడ ఇన్స్టిట్యూషన్ ఏది అనేది చూడట్లే నేను, పిల్లలు ప్రాపర్గా ఉన్నారా లేదా, ఫెసిలిటీస్ వాళ్ళకి కరెక్ట్గా ఉన్నాయా లేదా అవి చూడడము, వాటికి సంబంధించినటువంటి రిపోర్టింగ్ కానివ్వండి, రికమెండేషన్స్ కానివ్వండి గవర్నమెంట్కి పంపించడం. కానీ మీరు వచ్చిన తర్వాత ఒక మార్పు అయితే, చేంజ్ అయితే వచ్చిందండి. భయం ఉంది, చేంజ్ చేయాలన్న ఆలోచన వాళ్ళకి కూడా వచ్చింది. అరే మనం ఇన్ని ఫీజులు తీసుకుంటున్నాం, మనం అట్లీస్ట్ పిల్లలకి ఏమేమి ఇవ్వాలి, స్మాల్ థింగ్స్ మీరు చెప్పేది, బాత్రూమ్ క్లీనింగ్, మంచి ఫుడ్, స్మెల్ లేకుండా కర్రీ, సెక్యూరిటీ, ఇవన్నీ చిన్నవి చెప్పాలంటే. ఇవన్నీ రీసెంట్గా వెళ్ళింది వాచ్మెన్ తర్వాత అక్కడ పనిచేసే స్టాఫ్ బాయ్స్ ఎవరైతే ఉన్నారో, గర్ల్స్ పైన 3 floors ఉంటారు, ఎప్పుడు పడితే అప్పుడు పైకి వెళ్ళిపోతున్నారంట. అయ్యో, సెక్యూరిటీ లేకపోతే ఎలా పిల్లలకి? స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చొచ్చాను, ఇంకా దాని రిపోర్టింగ్ లేదు. ఇప్పుడు నెక్స్ట్ 2 daysలో వాళ్ళకు ఇక్కడికి పిలిపించి రిపోర్టింగ్ అనేది అడుగుతాము. అంతకుముందు ఇన్స్టిట్యూట్కి మేము వెళ్ళినప్పుడు వాళ్ళని సస్పెండ్ చేయమని చెప్పాము, దాన్ని ఇంతవరకు వాళ్ళు రిపోర్టింగ్ చేయలేదు. సో మేము ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదండి. ఓకే, కాదండి, ఈ ఉమెన్ కమిషన్ కింద ఆ పరిధిలోకి అసలు ఏమేమి వస్తాయండి అసలుకి? ఎవరికి తెలియదు, ఇది చాలా తక్కువ మంది తెలుసు. సెక్యూరిటీ, వెల్ బీయింగ్, డెవలప్మెంట్, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఉమెన్ అండ్ అ గర్ల్ చైల్డ్. ఓకే, మీరు ఎలా తీసుకుంటారు మీ బాధ్యతను అనేది, అది ఆ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ సీట్లో వాళ్ళని బట్టి ఉంటుంది. ఓకే, ఫర్ మీ
ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే మోస్ట్ నెగ్లెక్టెడ్ ఎవరన్నా ఉన్నారు అంటే ఈ రాష్ట్రంలో కానివ్వండి ఎక్కడైనా కానీ స్టూడెంట్స్. సో నాకు అనిపించింది కదా, అంటే స్టూడెంట్స్ వెళ్ళి చెప్పుకోవాలంటే కూడా ఒక ప్లాట్ఫామ్ అనేది 100% కావాలి. సో ఐ టుక్ అప్ దాట్ ఇష్యూ. ఓకే, అంటే మీకు అంటే మెయిల్స్ చేయటం కానీ కాల్స్ చేయటం కానీ లేకపోతే టోల్ ఫ్రీ నెంబర్కి మీకున్న నెంబర్కి కాల్ చేస్తే వెంటనే మీరు స్పందించటం ఇమీడియట్గా ఇంత ఫైల్స్ నిండిపోయాయి వాళ్ళ కాల్స్తో, వాళ్ళు పంపించే ప్రాబ్లమ్స్తో, వాటన్నింటితో. చాలా పెద్ద ఫైలే ఉంది. ఓకే, సీఎం గారికి తీసుకెళ్ళి పెడితే అంటారు కావచ్చు, అమ్మ ఇంత పెద్ద ఫైల్ అయిపోయిందా స్టూడెంట్స్ ఇష్యూ అని చెప్పి. ఓకే